హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ వెన్నెలా. సో ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, డేటా టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటి, అలాగే టైప్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ సిరీస్. మనం ఇన్పుట్ అండ్ టైప్ కన్వర్షన్స్ ఇన్ పైథాన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ఇన్పుట్ ఇన్ పైథాన్? ఇన్పుట్ అలౌస్ యూజర్ టు ఎంటర్ డేటా ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో చూసుకుందాం. మీరు ఏదన్నా మీ ఫోన్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది మీకు స్టార్టింగ్ లో ఎంటర్ ఎవర్ ఫోన్ నెంబర్, ఎంటర్ ఎవర్ నేమ్ అని అడుగుతుంది కదా. సో అదే ఇన్పుట్ అన్నమాట. అంటే మనం బై డిఫాల్ట్ గా కాన్స్టెంట్ వాల్యూ వేయకోకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనమే మన డీటెయిల్స్ ని ఎంటర్ చేయడం అన్నమాట. దాన్ని ఇన్పుట్ అంటారు. పైథాన్ యూజెస్ ద ఇన్పుట్ ఫంక్షన్. పైథాన్ లో మనం ఇన్పుట్ ఫంక్షన్ అని యూజ్ చేస్తాం. అలాగే జావాలో మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలన్నప్పుడు స్కానర్ అలాంటివి యూజ్ చేస్తారు. ఆ డేటా అనేది మనం ఎక్కడి నుంచి ఎంటర్ చేస్తామంటే కీబోర్డ్, మనం ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం అనమాట ఇన్పుట్ లో. సింటాక్స్ ఆఫ్ ఇన్పుట్. అసలు సింటాక్స్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ నేమ్ అనేది ఒక వేరియబుల్ అన్నమాట. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా కనిపిస్తుంది అంటే అవుట్పుట్ లో ఫస్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారు. ఆ ఎంటర్ అయిన వాల్యూ అనేది మీకు ఈ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను అది ఎలాగో. సో మనం ఇక్కడ టైప్ చేద్దాం. మనం నేమ్ అనే వేరియబుల్ నేమ్ అనే కాదు, మీరు ఇష్టం వచ్చిన వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. నేను నేమ్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నా. ఇన్పుట్ మీరు స్ట్రింగ్ ఎంటర్ యువర్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనం సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ఏ దాంట్లో అన్నా ఇవ్వచ్చు. ఎంటర్ యువర్ నేమ్. ఇదిగో చూడండి, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని అని అడుగుతుంది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట అవుట్పుట్ లో ఎంటర్ యువర్ నేమ్. కానీ ఇక్కడ మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా. నేను మీకు ఈ కొత్త ఫైల్ ఒకటి తీసుకొని చూపిస్తాను. నేను ఇక్కడ ఒకటి కొత్త ఫైల్ తీసుకొని దాన్ని సేవ్ చేస్తున్నాను. డౌన్లోడ్స్ లో సేవ్ చేసుకుంటున్నాం. ఇన్పుట్ అండ్ కన్వర్షన్స్ పీవై అనేది ఎక్స్టెన్షన్ అనమాట, మర్చిపోకండి. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. ప్రింట్ నేమ్ అంటే అది యువర్ నేమ్ అంటే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఎంటర్ యువర్ నేమ్. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, అది మీకు డిస్ప్లే ఇస్తుంది. మనం ఇక్కడ ప్రింట్ నేమ్ అని ఇచ్చాం కాబట్టి సో అది ఇక్కడ నేను క్యాట్ అని ఇచ్చాను కాబట్టి క్యాట్ అని డిస్ప్లే చేసింది. సో ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ ఆల్వేస్ రిటర్న్స్ డేటా యాజ్ ఎ స్ట్రింగ్. అంటే మనం ఇన్పుట్ లో ఇంటీజర్ ఇచ్చిన, ఫ్లోట్ ఇచ్చిన, బూలియన్ వాల్యూస్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా ఇన్పుట్ అనేది అది స్ట్రింగ్ లాగా ట్రీట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ అదే ఉంది నెక్స్ట్ పాయింట్. ఈవెన్ నెంబర్స్ ఆర్ ఎంటర్డ్ బై ద యూజర్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ టెక్స్ట్. మీరు ఏవి ఎంటర్ చేసినా కూడా అది టెక్స్ట్ లాగానే తీసుకుంటుంది, అంటే స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది. మనం ఏదైనా కంపారిజన్ చేయాలి నెంబర్స్ తో అన్నప్పుడు దానికి మనకి టైప్ కన్వర్షన్స్ కావాలి. అది ఇంటి నుంచి స్ట్రింగ్ కి అట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది అంటే చూద్దాము. వాట్ ఈస్ టైప్ కన్వర్షన్స్? టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక వాల్యూ ఉందనుకోండి, అది ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ కి కన్వర్ట్ చేయడం, దాన్ని టైప్ కన్వర్షన్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కన్వర్టింగ్ స్ట్రింగ్ ఇంటూ ఏ ఇంటిజర్. మరి టోటల్ ఏ డేటానైనా కూడా ఏ డేటా తీసుకున్నా కూడా ఇంకో డేటా లెక్క కన్వర్ట్ చేస్తామంటే లేదు, దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. కామన్ టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్ అంటే ఇంట్ ఆఫ్ అని ఇచ్చామనుకోండి, మీరు ఏదైనా వాల్యూ ఎంటర్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది మనకి ఇంటీజర్ లేకి వెళ్తుంది. అలాగే ఫ్లోట్ కి, స్ట్రింగ్ కి, బూలియన్ కి నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఓటర్స్ కి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఇన్పుట్ జస్ట్ ఇంటీజర్ అనే వర్డ్ లేకుండా ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అంటే అది స్ట్రింగ్ లో తీసుకుంటుంది. సో మనం 18 కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మాత్రమే వాళ్ళు ఓట్ కి ఎలిజిబుల్, మిగతా వాళ్ళంతా ఎలిజిబుల్ కాదు కదా. సో అలాంటప్పుడు మనం కంపారిజన్ చేయాలన్నప్పుడు మనం ఎంటర్ చేసే వాల్యూ అది ఇంటీజర్ లోకి రావాలన్నమాట. సో కొంచెం చూద్దాము.
సో నేను తీసిస్తాను. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్ గా టైప్ చేసి మనం కంపారిజన్ చేయలేదు అనమాట. ఎంటర్ యువర్ ఏజ్. ప్రింట్ ఏజ్. నేను మీకు ఇది ఏ టైప్ లో ఉందో కూడా ఇప్పుడు అది చూపిస్తాను అనమాట. ప్రింట్. లాస్ట్ వీడియోలో మనం చూసాం, మనం అది ఏ టైప్ కనుక్కోవాలంటే టైప్ అనే ఫంక్షన్ వాడాలన్నమాట. సో దాంట్లో నేను ఏజ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నా కాబట్టి ఏజ్ అని రాస్తున్నాను. సో ఆ బ్రాకెట్ క్లోజ్ చేయండి, అది సేవ్ చేసి ఒకసారి రన్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చూడొచ్చు, ఎంటర్ యువర్ ఏజ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 89 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మీరు అది చూడొచ్చు, దాని టైప్ అనేది స్ట్రింగ్ లో ఉందన్నమాట. సో ఈ స్ట్రింగ్ లో నుంచి మనం ఇంటీజర్ లెక్క కన్వర్ట్ చేయాలంటే మనం పైన ఇంట్ ఆఫ్ అని పెడితే అది అప్పుడు వెళ్తుంది ఇంటీజర్ ఫార్మాట్ లో. సో అది చూద్దాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్ తో రీప్లేస్ చేస్తున్నా. ఇంట్ ఆఫ్ కంట్రోల్ సేవ్ చేసి ఒకసారి రన్ చేయండి మరి. సో ఇప్పుడు చూడొచ్చు, మనం ఇక్కడ ముందు మనం ఇంట్ ఆఫ్ అని వేయలేదు, అంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ లే కన్వర్ట్ చేసాం కాబట్టి మనం ఇంట్ ఆఫ్ అని ఇచ్చాం. జనరల్ గా ఇన్పుట్ అని ఇస్తే అది ఏ దాంట్లో తీసుకోయింది, స్ట్రింగ్ లో తీసుకోయింది. మనం ఇంట్ ఆఫ్ అని ఇస్తే అది ఫస్ట్ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లో తీసుకోయింది, మరి మనం దాని తర్వాత ఇంట్ అని ఇచ్చాం కాబట్టి, ఇన్ ఫంక్షన్ లో ఇచ్చాం కాబట్టి, సో అది స్ట్రింగ్ నుంచి మరి ఇంటీజర్ లే కన్వర్ట్ చేసింది అనమాట. సో అలా టైప్ కన్వర్షన్స్ కొన్ని ఉంటాయి, మనం అవి చూసుకోవాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్, అదొక ఎగ్జాంపుల్ చూడొచ్చు. అలాగే మనం స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ లో కూడా ఏదన్నా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు ఇక్కడ నేను నమ్ అనే వేరియబుల్ తీసుకున్నా. నేను దానికి వాల్యూ అనేది స్ట్రింగ్ లో అసైన్ చేస్తున్నా. స్ట్రింగ్ లో అసైన్ చేయాలంటే ఏం చేయాలి, అయితే మనం డబల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ పెట్టాలి. నేను ఇక్కడ 10.5 అనే డెసిమల్ వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు జనరల్ గా మీరు చెక్ చేయొచ్చు, ఇప్పుడు ఈ 10.5 అనేది ఫ్లోటా ఇంటీజరా స్ట్రింగ్ అని. డబల్ కోట్స్ వచ్చాం కాబట్టి ఖచ్చితంగా స్ట్రింగ్. నేను మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ టైప్ ఆఫ్ నమ్. సో ఇంకో బ్రాకెట్ కూడా క్లోజ్ చేసి ఒకసారి రన్ చేసుకోండి. సో మనం ఇక్కడ చూడొచ్చు, క్లాస్ str అంటే ఇప్పుడు అది డబల్ కోట్స్ లో ఉంది కాబట్టి అది స్ట్రింగ్ అని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి దీనికి టైప్ కన్వర్షన్ చేద్దాం. ప్రెసెంట్ 10.5 అనేది మనకి స్ట్రింగ్ లో ఉంది, సో మనం దీన్ని ఫ్లోట్ లోకి మారుద్దాం. మీరు డైరెక్ట్ గా అయినా వాడచ్చు. ఇక్కడ ఇక్కడ వాల్యూ అని ఒక వేరియబుల్ కి అసైన్ చేసి మరి దాన్ని చేంజ్ చేశారు, మనం డైరెక్ట్ గా కూడా వాడచ్చు. ఫ్లోట్ ఆఫ్ నమ్. చూడొచ్చు అనమాట. ఫస్ట్ జనరల్ గా మనకి 10.5 అనేది స్ట్రింగ్ లో ఉంది. ఇక్కడ మనం ఫ్లోట్ లే కన్వర్ట్ చేసిన తర్వాత 10.5 అని వచ్చింది. ఇప్పుడు కావాలంటే మనం దాని టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ ఒక వేరియబుల్ అసైన్ చేసుకుంటాను, మీరు అలా చెక్ చేసుకోవాలంటే. వాల్యూ. సో ఇక్కడ నేను టైప్ ఆఫ్ వాల్యూ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. సో అలాంటి ఎర్రర్స్ వస్తుంటే మీరు చెక్ చేసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ 10.5 ఎంటర్ చేసింది స్ట్రింగ్ లో, నేను అది ఫ్లోట్ ఆఫ్ అని ఇచ్చిన తర్వాత అది ఫ్లోట్ లెక్క కన్వర్ట్ అయింది అనమాట. మరి సో నేను ఈ నెంబర్ ని ఇంటీజర్ లెక్క కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. అది కూడా చూద్దాం. సో నేను వాల్యూ 1 అని తీసుకుంటున్నా దాన్ని.
ఇంట్ ఆఫ్ నమ్ అని పెడుతుంది. సో తీసేస్తున్నా, ఇంకా మనకి ఇప్పుడు పని లేదు, అది తీసేసారు కాబట్టి ఫస్ట్ ప్రింట్, అది ఎలా ప్రింట్ అవుతుందో చూపిస్తా, అది ఏ టైప్ లో ప్రింట్ అవుతుందో కూడా చూపిస్తా. ఇంట్ వాల్యూ 1. జనరల్ గా మనం ఎంటర్ చేసింది 10.5 లో కదా, సో అది ఎర్రర్ వస్తుందో డైరెక్ట్ గా మనం స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ లెక్క కన్వర్ట్ చేయొచ్చో లేదో అది కూడా చూపిస్తాను. నాకు తెలిసి ఇది ఎర్రరే రావాలి. చూడండి ఎర్రర్ వస్తుంది. అది ఎందుకు ఎర్రర్ వచ్చిందో కూడా చెప్తాను నేను. మనం ఇక్కడ ఎంటర్ చేసింది స్ట్రింగ్ లోనే, కానీ 10.5 అనేది ఎంటర్ చేసాం అనమాట. సో ఫస్ట్ దాన్ని ఫ్లోట్ లే కన్వర్ట్ చేసి, సో దాన్ని మరీ మనం ఇంటీజర్ లే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు అది చూపిస్తా. మనం ఇక్కడ వాల్యూలో ఫ్లోట్ లే కన్వర్ట్ చేసాం కదా స్ట్రింగ్ నుంచి. సో ఇప్పుడు ఈ ఫ్లోట్ నుంచి మనం ఇంటీజర్ లేకి ఆ వాల్యూని కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం, వాల్యూ 1 అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంది. సో ఇంట్ ఆఫ్ వాల్యూ అని ఇచ్చాను అనుకోండి. అంటే ఫస్ట్ ఇప్పుడు స్ట్రింగ్ ఇక్కడ 10.5 అనేది ఫ్లోట్ లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ అవుట్పుట్ ఏముంటుంది ఇప్పుడు, ఒక్క నిమిషం నేను కామెంట్స్ లో రాస్తాను. ఇక్కడ ఫ్లోట్ లో ఉంటుంది అంటే 10.5 అని ఉంటుంది. సో ఇక్కడ ఏమైపోద్దో చూద్దాం మనం. ప్రింట్ వాల్యూ 1 అని చేస్తున్నాం. సో దాని టైప్ కూడా చెక్ చేద్దామంటే మనం చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ టైప్ ఆఫ్ వాల్యూ 1. సో దాన్ని ఒకసారి సేవ్ చేసుకుని రన్ చేసుకున్నాం. నేను ఇక్కడ ఒక బ్రాకెట్ ఇవ్వడం మర్చిపోయా. సేవ్ చేసి రన్ చేయండి. చూడొచ్చు మనం ఇక్కడ ఫస్ట్ వాల్యూ 1 లో ఫస్ట్ మనకి వాల్యూలో 10.5 అనేది స్టోర్ అయింది. అది ఫ్లోట్ కాబట్టి వాల్యూ 1 లో నేను ఇంటీజర్ లే కన్వర్ట్ చేస్తున్నా. ఇంటీజర్ అంటే పాయింట్ తర్వాత ఉండే ఏ నెంబర్స్ వచ్చినా కూడా అది వెళ్ళిపోయి మనకి ఓన్లీ ఇక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ చేస్తుంది ఇక్కడ బేస్ వాల్యూలో. సో దాని టైప్ ఏంటంటే ఇంటీజర్. ఇప్పుడు మనం ఒక 2-3 కన్వర్షన్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం అలాగే చూడొచ్చు. నేను ఇదంతా డిలీట్ చేసేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ లో నమ్ అనే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 67 అనేది స్టోర్ చేసుకుంటున్నా. సో ఇది ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటీజర్ కి కన్వర్ట్ అయిద్దో లేదో చూద్దాం. నేను జస్ట్ అవుట్పుట్ చూడాలి కాబట్టి ప్రింట్ దాన్ని డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ప్రింట్ ఇంట్ ఆఫ్ నమ్ కంట్రోల్ యాక్స్. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏం అవుట్పుట్ వచ్చింది, డైరెక్ట్ 67 అని వచ్చేసింది. మీరు కావాలంటే దాని టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. టైప్ కూడా చేసుకోవచ్చు. దీని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసేసుకొని కావాలంటే టైప్ చెక్ చేయండి. ఇక్కడ టైప్ అని పెడితే మాత్రం అది మీకు కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ ఈ పార్ట్ మొత్తం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్లైడ్ లో ఫ్లోట్ నుంచి ఇంటీజర్ కి కన్వర్ట్ ఎలా చేయాలో ఉంది. సో మనం చూసాం ఫస్ట్ 10.5 అనేది స్ట్రింగ్ లో స్టోర్ అయ్యిందా. సో స్ట్రింగ్ లో స్టోర్ అయిన తర్వాత దాన్ని మనం ఫ్లోట్ లెగ్ కన్వర్ట్ చేసాం. సో ఫ్లోట్ నుంచి ఇంటికి ఎలా కన్వర్ట్ చేసామో కూడా మనం చూసాం. సో విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. కీ రూల్స్. అసలు ఈ టైప్ కన్వర్షన్స్ కి రూల్స్ ఏంటి? నాట్ ఆల్ టైప్ కన్వర్షన్స్ ఆర్ పాసిబుల్. సో నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఆ నాట్ అంటే ఏంటి, ఈ నాట్ ఆల్ టైప్ కన్వర్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్. సో అవి ఏవేవో నేను మీకు ఇక్కడ కోడ్ రాసి చూపిస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని నేను దీంట్లో హలో అని పెడుతున్నా. సో నేను ఇది ఇంటీజర్లకి ఫ్లోట్లకి కన్వర్ట్ చేయలేను, ఎందుకంటే ఇవి జస్ట్ క్యారెక్టర్స్ అన్నమాట. సో ఈ హెలో అనే దాన్ని మేము నెంబర్స్ కి కన్వర్ట్ చేయగలుగుతామా జనరల్ గా ఆలోచిస్తే? చేయలేం కదా. సో ఇక్కడ కూడా చేయలేం అనమాట. సో మనకి చూద్దాం. నేను ఒక వాల్యూ అనే దాంట్లో స్టోర్
చేస్తున్నదాన్ని. సో ఇంట్ ఆఫ్ టెక్స్ట్ అని ఇస్తాను. సో ప్రింట్ వాల్యూ సో ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది. చూడొచ్చు ఇన్వాలిడ్ లిటరల్ అన్న. సో అది ఎందుకంటే సో జనరల్ గా మనం ఏదన్నా క్యారెక్టర్స్ ని ఇంటీజర్ లకి ఫ్లోట్ లకి కన్వర్ట్ చేయలేం అనమాట. సో అది అందుకే ఎర్రర్ వస్తుంది. సో అదంతే ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చారనమాట, నాట్ ఆల్ టైప్ కన్వర్షన్స్ ఆర్ పాసిబుల్ అని. వాల్యూ మస్ట్ బి ద టార్గెటెడ్ డేటా టైప్. సో మీరు ఫ్లోట్ నుంచి ఇంటీజర్ కి, ఇంటీజర్ ఫ్లో నుంచి ఫ్లోట్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే స్ట్రింగ్ లో ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్ ఇస్తే మాత్రం మీరు కన్వర్ట్ చేసుకోగలుగుతారు. లేదు ఇలా టెక్స్ట్ వాల్యూస్ వచ్చి కన్వర్ట్ చేసుకోగలుగుతామా అంటే సో లేదు, అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో సమ్మరీ. సో ఫైనల్లీ ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇన్పుట్. అసలు మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్పుట్ అనేది ఏది రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ లో రిటర్న్ చేస్తుంది. సో మనం అది ఇంటీజర్ లెక్ కానీ ఫ్లోట్ లెక్ కానీ ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, అది చూసాం. ఇంటీజర్ ఫ్లోట్ స్ట్రింగ్ టైప్ కన్వర్షన్స్ ఎలాగో చూసుకున్నాం. అలాగే టైప్ కన్వర్షన్స్ అనేటివి క్యాల్కులేషన్స్ ఇంపార్టెంట్. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పా కదా, అవుటర్ లిస్ట్ చెక్ చేయాలన్నప్పుడు జనరల్ గా ఎవరెవరు ఓటేస్తారు, 18+ ఏజ్ ఉండే వాళ్ళు మాత్రం వేస్తారు. 18 to 18+ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తారు. నేను అప్పుడు ఇన్పుట్ లో జస్ట్ ఎంటర్ ఎవరి ఏజ్ అని ఇస్తే మాత్రం అది స్ట్రింగ్ లో తీసుకుంటుంది. సో ఆ కన్వర్షన్స్ చూసుకోవడానికి మనం ఈ టైప్ కన్వర్షన్స్ అనే కాన్సెప్ట్ మొత్తం చూసాం. సో అలాంటి ప్రోగ్రామ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. So that's it for today, guys. If you found this video very helpful, please do like, share and subscribe and do comments. Take care, guys. Bye.